భారత సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో ఈయన డాక్టర్ బాబు జగ్జీవన్ గారు కూడా మంత్రిగా ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ అప్పుడు ఆయన వయసు 27 సంవత్సరాలు. ఆయన మంత్రివర్గంలో బేబీ మినిస్టర్ అని పిలిచేవారు అన్నటువంటి చరిత్ర కూడా ఆయన చరిత్ర ఉన్నదాన్ని సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక దళితుడు అంటరాని కులంలో పుట్టినటువంటి వాడు, అస్పృశ్యతను ఎదుర్కొన్నటువంటి వాడు, అంటరానితనాన్ని ఎదుర్కొన్నటువంటి వాడు, మంచినీటి బావుల దగ్గరికి పోలేయలేదు, పాఠశాల దగ్గరికి పోలేయలేదు, దేవాలయ దగ్గరికి పోలేయలేదు, చాయ్ కొట్ల దగ్గరికి పోలేనటువంటి వ్యవస్థలోనే ఈయన చదువుకొని ఇంత స్థాయికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ దృష్టి తేవడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అటు తర్వాత భారతదేశంలో అనేకమైనటువంటి మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో బాబు జగ్జీవన్ గారికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, 299 మంది భారత రాజ్యాంగాన్ని రాయడానికి అప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు, రాజులు, సామంత రాజులు వీళ్ళందరితో పాటు ఒక కమిటీ చేసినప్పుడు ఆ కమిటీలో కూడా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు బాబు జగ్జీవన్ గారు కూడా ఒక సభ్యుడిగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే సైమల్టేనియస్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరే దళితులు అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో 299 మందిలో, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రెండు డాక్టర్ బాబు జగ్జీవన్ గారు అని చెప్పేసి మీ అందరి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ భారత రాజ్యాంగంతో పాటు అనేక చట్టసభల్లో వీరు నాయకత్వం వహించిన అనే విషయం మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఒకటి ముఖ్యమైనటువంటి విషయాలు, మొట్టమొదటి భారత ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన. తర్వాత జరిగినటువంటి కాలంలో 67 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 72, 78 ఇట్లా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన పాల్గొని చట్టసభల్లో ఉన్నాడు అన్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తూ, దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా బాబు జగ్జీవన్ గారు వీరోచిత పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అని మీకు తెలియజేస్తా ఉన్నాను.